జై శ్రీమన్నారాయణ. మనం విష్ణు సహస్రనామాలకు అర్థాలు తెలుసుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో విశిష్టమైంది. ఈ నామాలకు అర్థాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల ఆధారంగా చాలా వివరంగా అందించారు మన పెద్దలు. కానీ సామాన్య జనాలకు కూడా అర్థమయ్యే విధంగా సులభమైన అర్థాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. విశ్వం అంటే విశ్వాకారుడు, జగత్తంతా నిండి ఉన్నవాడు, జగత్ రూపంలో ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. విష్ అనే ధాతువు నుండి విష్ణు అని ఏర్పడింది. వషట్కరాయ అంటే యజ్ఞపురుషుడు. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞమే విష్ణు రూపం అని చెప్పబడింది. భూత భవ్య భవత్ ప్రభువు అంటే త్రికాలాలకు ప్రభువు. గడిచినది, రానున్నది, జరగబోయేది ఈ మూడింటికి ఆయనే ప్రభువు. అనంత శక్తి, శాశ్వత అధికారం గలవాడు శ్రీ మహావిష్ణువు. భూతకృత్ అంటే సమస్త జీవరాశులను సృష్టిస్తాడు. వారి స్వభావాలను బట్టి నాశనమునర్చుతాడు. ఉదాహరణకి రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు లాంటి వారిని. భూతభృత్ భూతాలు అంటే జీవులు, వారిని పోషించేవాడు శ్రీ మహావిష్ణువు. భూతాత్మ అంటే సర్వ ప్రాణుల హృదయాలలో ఆత్మ రూపంలో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. భూత భావన అంటే జీవులను సృష్టించి వృద్ధి చేసేవాడు. 2వ శ్లోకం నామార్థం తెలుసుకుందాం. భూతాత్మ అంటే పవిత్రమైన ఆత్మ గలవాడు. పరమాత్మ అంటే తనని శరణుజొచ్చిన వారిని ఉద్ధరించేవాడు. ముక్తానాం పరమాగతి అంటే ముక్తి పొందిన వారిని ఉత్తమమైన గమ్యానికి చేర్చుతాడు. భగవద్గీతలో నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి చెప్పాడు. అవ్యయ అంటే మార్పు లేనివాడు, అంటే జనన మరణాలు లేనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. పురుష అంటే శరీరం నందు ఉండేవాడు. పురం అంటే శరీరం. సాక్షి అంటే సర్వాన్ని చూసేవాడు. క్షేత్రజ్ఞ అంటే శరీరం అనే క్షేత్రంలో ఉండి దానిని గురించి పూర్తిగా తెలిసినవాడు. శరీరానికి కలిగే సుఖదుఖాలను గమనిస్తూ ఉండేవాడు. అక్షర అంటే నాశనం లేనివాడు శ్రీ మహావిష్ణువు. తర్వాత భాగంలో 3, 4 శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం.